తెలుగు భాషలో ఉన్న అందమంతా దాని శబ్దాల్లోనే దాగి ఉంది కదూ. సరే, ఈరోజు మనం ఆ శబ్దాల వెనుకున్న మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. రండి, తెలుగు హల్లుల ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. మొదలుపెట్టే ముందు ఒక చిన్న పజిల్. ద్రాక్ష పళ్లకి, ఆకాశంలో మెరిసే నక్షత్రానికి, ఇంకా చెక్క కోసే రంపానికి, వీటన్నింటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏమై ఉంటుంది? కాస్త గందరగోళంగా ఉంది కదా, కాని దీని సమాధానం మన తెలుగు భాష శబ్దాల్లోనే దాగుంది. చివరి వరకు వింటే అదేంటో తెలిసిపోతుంది. ఏ భాషకైనా దాని అక్షరాలే పునాది. తెలుగులో అయితే పదాలకు ఒక రూపాన్నిచ్చే ఆ నిర్మాణ ఇటుకలే మన హల్లులు. సరే, మన ప్రయాణం వాటితోనే మొదలవుతుంది. అసలు ఈ హల్లులంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవే మన తెలుగు పదాలకు వెన్నెముకలాంటివి. ఈ శబ్దాలను మనం సరిగ్గా పట్టుకోగలిగామంటే భాషమీద పట్టు సాధించడంలో మొదటి మెట్టు ఎక్కేసినట్టే అన్నమాట. కంగారు పడాల్సిన అవసరమే లేదు. మనం చాలా సులభమైన, మనకు బాగా తెలిసిన శబ్దాల్తోనే మొదలుపెడదాం. ఇవి మనకు త్వరగా అలవాటై ఒక మంచి ఫౌండేషన్ వేస్తాయి. మన మొదటి శబ్దం వా. చాలా సింపుల్ పదా. ఉదాహరణకు వంకాయ, వల, వనం, వరద. గమనించారా? ప్రతి పదం ఆ వా అనే స్పష్టమైన శబ్దంతో ఎంత తేలిగ్గా మొదలవుతుందో. ఇక వా తర్వాత వచ్చేది హా. ఈ శబ్దంతో మొదలయ్యే కొన్ని పదాలు చూస్తే హంస, అందమైన హారం, పొలం దున్నే హలం, ఇంకా మన హస్తం. ఈ హా శబ్దాన్ని పలకడంలో కూడా ఎలాంటి కష్టం లేదు. ఇప్పటివరకు ప్రయాణం తేలికగానే సాగింది కదా. అయితే ఇప్పుడు అసలైన సవాలు ఎదురుకాబోతోంది. వినడానికి దాదాపు ఒకేలా ఉంటాయి, కాని వాటి మధ్య చాలా చిన్న తేడాలుంటాయి. అవే 3 రకాల సకార శబ్దాలు. అవును, తెలుగులో సా శబ్దం ఒకటి కాదు, 3. మొదటిది ష. ఇది చాలా మృదువుగా ఉంటుంది. ఇంగ్లీష్లో షెల్ అంటాం కదా, అలా. రెండవది ష. ఇది పలకాలంటే నాలుకను కొంచెం వెనక్కి మడిచి గట్టిగా పలకాలి. ఇక మూడవది స. ఇది చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో స్నేక్ అన్నంత క్లియర్గా ఉంటుంది. ఈ చిన్న తేడాలే పదాల అర్థాలను పూర్తిగా మార్చేస్తాయి తెలుసు. ముందుగా ఆ మృదువైన షాతో మొదలుపెడదాం. నాతో పాటు పలికి చూడండి. శంఖం, శరము, శరీరం, శాంతి. ఆ శబ్దం ఎంత సున్నితంగా వస్తుందో గమనించండి. ఇప్పుడు రెండో దానికి, ఆ గట్టి షా శబ్దానికొద్దాం. ఇక్కడ నాలిక కొంచెం వెనక్కెళ్తుంది. షడ్పదం, షరాయ్, షరతు, షికారు. వినారా? మునుపటి షాకి ఈ షాకి ఉన్న తేడా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. చివరిగా అందరికీ తెలిసిన, సులువైన, స్పష్టమైన సా శబ్దం. దీనికి నాలుకతో పెద్దగా కష్టపడక్కర్లేదు. సర్పము, సబ్బు, సగం, సహాయం. చూశారా? ఇది మిగతా రెండింటికంటే ఎంత తేలికగా ఉందో. సా శబ్దాల్లోని ఆ చిన్న తేడాలు చూశాం కదా. ఇప్పుడు మన తెలుగు భాషకే ఒక ప్రత్యేకమైన అందాన్ని, ఒక రకమైన సంగీతాన్ని ఇచ్చే కొన్ని అక్షరాలను పరిచయం చేసుకుందాం. ఇవిగో తెలుగుకే ప్రత్యేకమైన 2 మణిరత్నాలు, లా మరియు రా. తాళం అన్నప్పుడొచ్చే ఆ లా శబ్దం, అలాగే రంపము, గుర్రము అన్నప్పుడొచ్చే ఆ గట్టి రా శబ్దం అద్భుతం. నిజంగా ఇవి ఇతర భాషల్లో అంత సులభంగా వినిపించవు. వీటిని సరిగ్గా పలికామంటే మన తెలుగులో ఒక స్థాయికి చేరుకున్నట్టే. అక్షరాలు ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణించవు. కొన్నిసార్లు 2 శబ్దాలు కలిసిపోయి ఒక సరికొత్త, ఇంకా శక్తివంతమైన శబ్దంగా మారిపోతాయి. అలాంటి ఒక అద్భుతాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. అదే క్ష. చూడ్డానికి ఇది ఒకే అక్షరంలా కనిపిస్తున్నా ఇది క్ మరియు ష అనే 2 శబ్దాల కలయిక. ఈ ఒక్క అక్షరము మన లిపి ఎంత గొప్పదో, ఎంత లోతైనదో చెబుతుంది. ఇప్పుడు ఆ శక్తివంతమైన శబ్దమున్న పదాలు చూడండి. ద్రాక్ష, క్షణం, నక్షత్రం, అక్షరం. ఇప్పుడు మన మొదటి పజిల్ గుర్తొచ్చిందా? ద్రాక్షలో క్ష ఉంది, నక్షత్రంలో కూడా క్ష ఉంది, ఇక రంపంలో ఆ ప్రత్యేకమైన రా ఉంది. చూశారా? ఆ మూడింటినీ కలిపింది వాటి ప్రత్యేకమైన శబ్దాలే. ఆ జాబితాలో ఉన్న చివరి పదాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. అక్షరం. దీని అర్థం లెటర్. అంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రతి శబ్దానికి ఒక రూపం. అదే అక్షరం. ఒక్క అక్షరం, కేవలం ఒక శబ్దం. కాని ఇలాంటి శబ్దాలన్నీ కలిస్తే
అవి ఎలాంటి అద్భుతమైన కథలను చెప్పగలవు, ఎలాంటి భావాలను పలికించగలవు, మన చరిత్రను, మన సంస్కృతిని ఎలా నిలబెట్టగలవు. ఈ శబ్దాల ప్రయాణం ఇక్కడితో ముగిసిపోలేదు. నిజానికి ఇప్పుడే మొదలైంది.